పరిశుద్ధ గ్రంథంలో ఆయన నీతి గురించి, రాజ్యమును గురించి రాయబడి ఉంది. నేను రెండు మాటల గురించి చెప్తున్నాను. ఆయన నీతి, ఆయన రాజ్యము. నీతి ఏంటంటే ఆయన ఏదో కష్టకరమైనటువంటి విషయాలు చెప్పేసి మిమ్మల్ని ఘనకార్యములు చేయమని ఏం చెప్పలేదు ప్రభువు వారు. ఏం చెప్పారంటే, ఒక పెళ్లి చేసుకో, బిడలను కను, వారి నీతి మార్గంలో నడిపించు, అన్యాయంగా దేనిని తీసుకోవద్దు, ఎదుట వారు భార్యని నువ్వు అపహసించవద్దు, నీ భార్యతో నువ్వు ఉండు, అబద్ధం ఆడొద్దు, ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారు. ఆయన రాజ్యం చేరడానికి ఆయన నీతి గురించి కొన్ని మాటలు చెప్పారు. ఏం చెప్పారండి? యథార్థత కలిగి ఉండమని చెప్పారు, మంచి కలిగి ఉండమని చెప్పారు. అదేదో పెద్ద కష్టమైపోయినటువంటి విషయమేమి కాదు అది. రెండోది రాజ్యము. ఆయన పరలోక రాజ్యమును గురించి అనేక ఉపమాన రీతిలో కూడా రాయబడి ఉంది. అయితే ఆ దేవుని నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డలకి అది ఒక రూపాంతరముగా కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఆయన రాజ్యంలో ఏముంది, ఎలాంటిది ఉందని. అలాగే చనిపోయిన తర్వాత నరకం అనేది కూడా ఉంది అని, నువ్వు పాపము చేసి నీ ఇష్టం వచ్చిన పనులన్నీ చేస్తూ, పరాయి స్త్రీలని తాకుతూ, పరాయి యొక్క సొమ్ముని, పరాయి వాళ్ళని ఏడిపించుచు, నీ ఇష్టం వచ్చినట్టు త్రాగుతూ తిరుగుతూ, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దేవుని రాజ్యంలో స్థానం లేదు. ఈ లోకంలో ఉండగానే సరి అవ్వాలి. ఆయన నీతిని వెతకమని, ఆయన రాజ్యాన్ని కూడా ఇక్కడ ఉండగానే వెతకాలి. అది చాలామందికి దొరుకుతుంది. నీకు దొరుకుతుందో లేదో చూసుకో. అదే విధముగా ఇక్కడ ఒకరి కోసము యేసు ప్రభువు వారు వస్తారు. యేసు ప్రభువు వారు వస్తారు, మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతే దేవుడు వచ్చినట్టు కాదు, లేదంటే యెహోవా దేవుడు ఏమీ కాదు. యేసు ప్రభువు వారే శాస్త్రస్తూ వస్తారు మీ కొరకు. అయితే కొన్ని విషయాల్లో మేఘారుడై వస్తానని, ఇంకా దొంగవలే వస్తానని, ఇంకా అనేక విధాలుగా. కానీ ఎవరి కోసం వస్తాడు అంటే, ఈ భూమి మీద జరగవలసిన నష్టము జరుగుతూనే ఉంటుంది, జరిగింది, జరుగుతుంది. ఇక రాబోయే కాలంలో కూడా నష్టం అనేది జరుగుతుంది. నష్టం జరగకుండా ఏమీ ఉండదండి ఇది. అయితే ఎవరి కోసం వస్తాడు అంటే, ఇక్కడ సిద్ధపరచబడిన వారిని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు ప్రభువారు, అంతే. ఈ భూమిలో ఏదో నాశనం చేసాడానికి కానీ, ఈ భూమిని ఏదో చేసాడానికి కానీ, ఆయన చిత్తానుసారంగా ఎక్కడ ఎవరిని ఎప్పుడు నడిపించుకోవాలో, ఏమి నడిపించుకోవాలో అనేది ఆయన చిత్తంలో ఉంది. అయితే ఇక్కడ చేర్చబడిన వారు అనేక మంది, అలాగే ఏర్పరచబడిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు సంఘాలలో ప్రభువారిని ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారందరూ కూడా చేర్చబడిన వారు. అలాగే సంఘాలలో కూడా ఏర్పరచబడి ఉన్నారు, అంటే ఒక కుదుర్చబడి ఉన్నారు సంఘాలలో. మరి వీళ్ళకి సిద్ధపాటు ఉందా అంటే ఖచ్చితంగా చెప్తా, సిద్ధపాటు లేదు. కొందరికి మాత్రం ఉంది. నా సంఘమే సిద్ధపాటు ఉంది. నువ్వు దేవుని సిద్ధాంతంలోనే నడవలేవు కదా, నువ్వు ఎలా సిద్ధపడిపోయావు నాకు తెలియగలుగుతున్నాను అంటే, నేను కూడా అంతేనండి, నేనేదో సిద్ధపడిపోయానని మీకు చెప్పట్లేదు. ఏమో దేవునికే విడిచిపెట్టేసా, పరలోకమా నరకమా అనేది అంటే కొద్ది వరకు నేను పరలోకం అని ఫిక్స్. అయితే దేవుడు వస్తాడు, కానీ దేవుడు వచ్చే వరకు నువ్వు ఉంటావా? నువ్వు ఉండవు. అందుకని నువ్వెప్పటికప్పుడు సిద్ధపడిపోవాలి దేవునితో ఎత్తబడడానికి. ఆ పరిశుద్ధాత్మ నువ్వు ధరించుకున్నావు కాబట్టి ఆ యొక్క ఆజ్ఞ ప్రకారముగా నువ్వు ఈ యొక్క లోకంలో ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ ఆత్మ దేవుని యొద్దకి చేరవడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఆజ్ఞల ప్రకారముగా జీవించేవారికి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించకపోతే నువ్వు సంఘంలో చేర్చబడకుండా, ఏది చేయకుండా, దేవునికి సంబంధించింది నువ్వు పరలోకి వెళ్ళాలంటే వెళ్ళలేవు, నరకమే వెళ్ళిపోవాలి. అక్కడ అగ్గి ఆరదు, పురుగు సావదు, అక్కడ భయంకరమైనటువంటి యాతన, వేదన, భయంకరమైన పరిస్థితి నుండి బయటికి రాలేవు. అలాంటి పరిస్థితికి వెళ్ళడం అనేది మనుషులు చాలా భయంకరమైనటువంటి స్థితి. అదే విధముగా సిద్ధపడాలి. ఏదో నువ్వు బలులు ఇచ్చేసినా ఏమి ఇచ్చినా కాదు, కానీ ప్రార్థన ద్వారా సిద్ధపడడానికి, సంఘంలోనికి నువ్వు చేర్చబడినప్పుడు సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. జీసస్ మాటలు, జీసస్ పరిశుద్ధాత్మ అనేక సత్యంలోనికి నడిపిస్తుంది. కాబట్టి పైనుండి వచ్చే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి మానవుడు పొందాలి. అదేవిధముగా ఇంకోటి ఏంటంటే, దేవుని యొక్క చిత్తంలోని మీరు ఉండాలి.
సిద్ధపరచబడిన వారిని ఆయనతో ఉండడానికి, ఆయన రాజ్యముని చేరడానికి వస్తున్నాడు. అది మన కాలంలో జరగచ్చు, ఎప్పుడు ఏ కాలంలో జరుగుతుంది అనేది ఎవరు కూడా దాన్ని చెప్పలేం. అంటే కొద్ది వరకు ఇదిలా జరగచ్చేమో అని అంతవరకు చెప్తారు తప్ప అది పూర్తిగా చెప్పలేం. సిద్ధపడి ఉండండి. దేవుడు మిమ్మల్ని, దేవుని కృప మీకు అనుగ్రహించబడునుగా.